ఓసై రమాదేవి, ఎక్కడ చచ్చావు? ఓసారి ఇటు రావే. అబ్బబ్బబ్బా, చంపుకు తింటారు. దేవి అని దీర్ఘం తీసి మరీ పిలుస్తారు. ఒక్క నిమిషం ఇలా పక్కింటి పిన్నిగారి దగ్గరికి వెళ్ళాను, వస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? ఎందుకే కోడల విసుగు? ఇదిగో ఈ విసనకర్ర కొంచెం చేతికి అందియ్యి. చచ్చ, తీసుకోలేరు, మంచం కిందే ఉందిగా. అయినా 2 గడపల అవతల నుంచి పిలుస్తారు. మధ్యాహ్నానికి ఏం చేస్తున్నావు? నోటికి చప్పగా ఉంది, కొద్దిగా ఘాటుగా మిరియాల చారు పెట్టరాదు? మిరియాల చారు కాదు, మిమ్మల్ని కూర్చోబెట్టాలి ఎసరు మీద అంటూ గొనిగింది రమాదేవి. ఏంటే గొనుగుతావు? అంది జానకమ్మ. ఏమీ లేదు అంది రమాదేవి. ఓసారి లేవండి, పక్క కూడా దులిపి వేస్తాను, లేకపోతే మళ్ళీ పిలుస్తారు అనగానే జానకమ్మ తన దిండు తీసుకొని కొంచెం దూరంగా వెళ్ళింది. ఆ దిండు కూడా ఇవ్వండి, గలేబు మారుస్తాను అంది రమాదేవి. ఆ గలేబు అక్కడ పెట్టు, నేను మార్చుకుంటాను అంది జానకమ్మ. ఏంటో మంచం కింద ఉన్న విసిన కర్రకి కూడా నన్ను పిలుస్తారు, కానీ ఆ దిండు మీద మాత్రం చేయి వేయనియరు. అందులో ఏవో బంగారం కడ్డీలు ఉన్నట్టు. అవునే, అవే ఉన్నాయి, మీకోసమే పెట్టాను, ఇస్తానులే నేను పోయేలోపు అంది జానకమ్మ. అదొక్కటే తక్కువ అంది రమాదేవి మూతి తిప్పుతూ. సర్లే కానీ పెరట్లో అరటి చెట్టుకి నీళ్లు పోసావా? రోజూ చెప్పాలి ఆ చెట్టుకి కంచె కట్టమని. కట్టాడావాడు? కనీసం సాయంత్రం అయినా కట్టమని చెప్పు. అప్పటికే చాలా అరటి చెట్లు బాగా గుబురుగా పెరిగాయి. కొన్నైనా తీసేద్దాం అంటే ఆ చెట్లు తీయడానికి వీల్లేదని, తను చచ్చిన తర్వాతే ఆ చెట్లని తీయాలని నానా రాద్ధాంతం చేసేది. భార్యాభర్తలిరువురు చాలాసార్లు చెప్పి చూశారు, ఆ చెట్లు తీసేద్దాం, కొంచెం చోటు కలిసి వస్తుందని. ఆమె ఎప్పుడూ ససేమిరా ఒప్పుకునేది కాదు. ఆమె ఉండగా అవి నరికేస్తే ఆమెకి అనారోగ్యం వస్తుందని, క్షేమం కాదని గట్టిగా చెప్పి గొడవ పెట్టేది. చేసేది లేక ఆమె ఉండగా ఆ చెట్లు తీసే ప్రయత్నం ఇక మానేశారు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పను కంచె కట్టమని? నేను పోయేటట్టున్నాను కానీ కంచె మాత్రం కట్టరు అంది జానకమ్మ. సరే సరే, సాయంత్రం మీ అబ్బాయి వచ్చాక చెప్తాను. రేపు ఆదివారమే కదా, కడతారులేండి. పేరుకే జానకమ్మ, అలవాట్లన్నీ తాటాకివే అంది రమాదేవి. ఆవిడ కొంచెం వినేటట్టు. సాయంత్రం తన భర్త వచ్చాక అత్తగారి మీద చాడీలో ఏ కరువు పెట్టింది. సర్లేవే, అమ్మని ఏ వేళ చూస్తున్నామా? ఎప్పుడూ ఇంతేగా. ఆయన మతి లేక అరటి చెట్టుకి కంచె ఏంటి నా మొహం? ఎక్కడైనా విన్నామా? మరీ ఇంత చాదస్తమా అంది రమాదేవి భర్తతో. అవును నిజమే, కానీ ఎప్పటినుంచో చెప్తుంది, ఊరుకోదు. రేపు కడతానులే అని భోజనం ముగించారు. అవును, అమ్మాయి పెళ్లి గురించి ఏమి ఆలోచించారు అంది రమాదేవి. డబ్బులు ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందని అంటూ పెళ్లివారి నుండి ఉత్తరం కూడా వచ్చింది అని గుర్తు చేసింది. ఆలోచించడానికి ఏముంది, ఇల్లు అమ్మాలి, ఓ పక్క అమ్మ అనారోగ్యం, ఖర్చులు, అమ్మాయి పెళ్ళి. ఏం చేసేది? ఆఫీస్లో కూడా ఇప్పటికే ఆ లోన్లు ఈ లోన్లు అని బోలెడంత తీసుకున్నాను. ఈసారి ఇల్లు అమ్మటం తప్ప వేరే మార్గం లేదు అంటూ నిద్రలోకి జారుకున్నాడు అవతారం. ఇంకా నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్న జానకమ్మ వాళ్ళ మాటలు వింటూ ఒక చిన్న నిట్టూర్పుతో ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. మరునాడు ఉదయం లేవగానే కాస్త కాఫీ తాగి అవతారం అరటి చెట్టుకి కంచె కట్టాడు. మొత్తానికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పని అయినందుకు అవతారం ఇక అత్తగారు గొడవ తగ్గిందని రమాదేవి, ఏదో కోట్ల ఆస్తి వచ్చినట్టు జానకమ్మ చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్నారు. సాయంకాలం టీ తాగుతూ అవతారం అమ్మతో కూర్చొని ఉండగా, ఒరేయ్ అవతారం, నా ఆపరేషన్కి ఏమి ఆలోచించావు అని అడిగింది జానకమ్మ. లేదమ్మా, చూడాలి, ఎక్కడ సర్దుబాటు కావటం లేదు అన్నాడు అవతారం.
ఒకసారి మన బంగారు కొట్టు ఆచారిని పిలు, నేను మాట్లాడాలి అంది. ఎందుకమ్మా అనేలోపే, నాకు ప్రాణం మీదకొస్తే రమా చేతి గాజులు అమ్మైనా నాకు హాస్పిటల్ల ఖర్చులకి కావాలి కదా అంది. అవతారాన్ని రమాదేవిని బదులు చెప్పనీయలేదు. ఆ రోజు రాత్రి తన భర్తతో పెద్ద గొడవే పెట్టుకుంది రమాదేవి. అయినా అమ్మకు భయపడి తర్వాతి ఆదివారం బంగారం కొట్టు ఆచారిని పిలిచాడు అవతారం. ఏరా ఆచారి, బాగున్నావా? ఎప్పుడో నీ చిన్నప్పుడు మీ కొట్టుకొచ్చాను, అవతారం వాళ్ళ నాన్నగారున్న రోజులలో. అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లోడివి అంటూ ఆచారిని పలకరించింది. బంగారం రేటు ఎలా ఉంది? అమ్మితే ఏ రేటు ఇస్తావంటూ అనేక ప్రశ్నలు వేసి చివరికి అమ్మినప్పుడు మంచి రేటు ఇచ్చి తిప్పించకుండా డబ్బులు ఇస్తానని ఆ ఆచారి దగ్గర ఒట్టు పెట్టించుకున్నంత పని చేసింది. బాండు పేపర్ మీద సంతకం ఒకటి తక్కువ అంతే. బ్రతుకు జీవుడా అని ఆచారి అక్కడ నుండి బయటపడ్డాడు. అలా రోజులు గడవగా అమ్మాయి పెళ్ళికి డబ్బులు ఏర్పాటు కాక అమ్మ వైద్యానికి కూడా డబ్బులు చేతిలో లేక అవతారం యొక్క అవతారం మారింది. కాస్త చికాకు కోపం ఎక్కువైంది. ఇలా ఉండగా రమాదేవి వాళ్ళ ఆయనతో, అత్తగారు చీటికి మాటికి ఆ పని చెయ్యని ఈ పని చెయ్యని బాగా ఇబ్బంది పెడుతుందని బాగా వాపోయింది. సర్లే, నేను మెల్లగా అమ్మకి చెప్పి చూస్తాను అన్నాడు అవతారం. ఈలోపు మగ పెళ్లివారు కూడా డబ్బులు త్వరగా ఏర్పాటు చేసుకోమని, లేని పక్షంలో పెళ్లి సంబంధం మానుకోవాల్సి ఉంటుందని చాలామార్లు ఇంటికి వచ్చి మరీ చెప్పారు. ఒకరోజు జానకమ్మ సాయంత్రం అవతారాన్ని పిలిచి మంచం బయట అరటి చెట్టు కింద వేయమని మొండి పట్టు పట్టింది. వద్దు, బాగా మంచం ఉంది బయట అని చెప్పినా వినలేదు. ఇక గత్యంతరం లేక బయట అరటి చెట్టు కింద మంచం వేసి వాళ్ళు గొల్లెం పెట్టుకొని ఇంట్లో పడుకున్నారు. ఉదయం ఎప్పుడు 4 గంటలకే లేచే జానకమ్మ 6 గంటలైనా లేవకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే ఉలుకు పలుకు లేకుండా నిద్రలోనే కాలం చేసింది. బాగా ఏడ్చి ఏడ్చి ఆమెను కింద పడుకోబెట్టడానికి దిండుతో పాటు లేపి కింద పడుకోబెడుతుంటే దిండులోంచి ఒక ఉత్తరం, పక్కలోంచి కొన్ని గన్నేరు కాయలు కింద పడ్డాయి. ఒక్కసారి అవాకైన రమాదేవి అవతారం ఆ ఉత్తరం చదవటం ప్రారంభించారు. ఒరేయ్ అవతారం, రమాదేవి, మీ తాతగారి నాన్నగారు ఈ అరటి చెట్లు ఇక్కడ పాతినప్పుడు ఇవి ఎప్పటికీ నరకొద్దని చెప్పారు. ఒకవేళ నరకవలసి వస్తే ఎంతో అవసరమైతేనే ఆ పని చేయమని చెప్పారు. అలా చెప్పటం వెనుక రహస్యం ఏమిటంటే ఆ చెట్టు కింద కొన్ని బంగారు నాణేలు పెట్టారు. మన వంశంలో ఎవరికైనా అత్యవసరం ఉంటే ఉపయోగపడతాయని. కానీ వీటి అవసరం మన తరానికి వస్తుందని నేను మీ నాన్నగారు అనుకోలేదు. ఇన్నాళ్ళ తర్వాత వాటి అవసరం నా వైద్యం లేక అమ్మాయి పెళ్లి రూపంలో వచ్చింది. కానీ నేను బతికుండగా ఆ చెట్లు తీసే ప్రయత్నం కూడా చేయనని మీ నాన్నగారికి నేను మాట ఇచ్చాను. అందుకే అస్తమానం మీతో ఆ చెట్లు నరకొద్దని కంచె కట్టమని గొడవ పెట్టేదాన్ని. ఒకసారి చెట్లు తీసేసి ఆ నాణేలు చూస్తే బద్ధకం పెరిగి వాడుకోవటం మొదలు పెడితే 4 రోజులలో అయిపోతాయని, మీకు సోకులు పెరుగుతాయనే ఆలోచనతో ఎప్పుడూ జానకిని ఆ పనులని ఈ పనులని ఇబ్బంది పెట్టేదాన్ని. దానికి బద్ధకం పెరగకూడదని. నేను తాటాకిని కాదమ్మా, ఆ రాముని మాట నిలబెట్టే జానకిని. నా ఈ 2 దిండులో ఈ ఉత్తరం ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. అందుకే ఆ దిండు ముట్టుకోవద్దని వారించేదాన్ని. అమ్మాయి పెళ్లి చెయ్యండి, పెళ్ళి అయిపోయి ఉంటే బ్యాంకులో వేయండి అమ్మాయి పేరున, వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇట్లు మీ అమ్మ జానకమ్మ. గన్నేరు కాయలు చూసి ఆమె నోట్లో నురగ చూసి ఇద్దరూ బోరున విలపించారు. అమ్మాయి పెళ్ళికి ఇల్లు అమ్మవలసి వస్తుందని, లేదా నాన్న మాటకి వ్యతిరేకంగా అమ్మ ఉండగానే చెట్లు కొట్టాల్సి వస్తుందని అమ్మ ఇలా గన్నేరు పప్పు తిని ఇక అవతారానికి మాటలు రాలేదు. వాళ్ళకి జానకమ్మ కనీసం
ఊహకి కూడా అందనంత ఎత్తులో కనిపించింది. అమ్మ ఎంత తెలివిగా ముందే ఆచారితో రేటు కూడా మాట్లాడి పెట్టావమ్మా అంటూ మళ్ళీ ఒకసారి అమ్మని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రమాదేవి చాలా పశ్చాత్తాపపడింది. అమ్మాయి పెళ్ళి ఘనంగా జరిగింది. జీవితాంతం మళ్ళీ పెరట్లో పెంచిన అరటి చెట్లు వాళ్ళ అమ్మను చూసుకున్నారు ఆ దంపతులు ఇరువురు. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.